వెల్కమ్ టు తెలుసుకో మామా యూట్యూబ్ ఛానల్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీలలో ఒకటి. ఇక్కడి హీరోలు ప్రతి సినిమాకు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ రోజు మనం టాలీవుడ్ టాప్ 20 హీరోల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఎవరు ఎంత సంపాదిస్తున్నారో, ఎందుకు ఇంత డిమాండ్ ఉందో తెలుసుకుందాం. నంబర్ 1, ప్రభాస్. ప్రభాస్ టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో. బాహుబలి సినిమా తర్వాత వారి మార్కెట్ వాల్యూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వారు ప్రతి సినిమాకు 100 కోట్ల నుండి అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సలార్ సినిమా విజయం తర్వాత వారి డిమాండ్ మరింత పెరిగింది. నంబర్ 2, అల్లు అర్జున్. అల్లు అర్జున్ ప్రతి సినిమాకు 50 కోట్ల నుండి 60 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. పుష్ప సినిమా విజయం తర్వాత వారి మార్కెట్ వాల్యూ మరింత పెరిగింది. వారి స్టైల్ మరియు డాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నంబర్ 3, జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్. జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమాకు 40 కోట్ల నుండి 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. RRR సినిమా తర్వాత వారి డిమాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. వారి నటన మరియు డాన్స్ స్కిల్స్ వారిని ప్రత్యేకంగా చేస్తాయి. నంబర్ 4, రామ్ చరణ్ మెగా పవర్ స్టార్. రామ్ చరణ్ ప్రతి సినిమాకు 40 కోట్ల నుండి 45 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. RRR సినిమా తర్వాత వారి పాపులారిటీ మరింత పెరిగింది. వారి సినిమాలు హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ అయినందున వారి రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. నంబర్ 5, మహేష్ బాబు సూపర్ స్టార్. మహేష్ బాబు ప్రతి సినిమాకు 35 కోట్ల నుండి 40 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. వారి సినిమాలు టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లో కూడా డిమాండ్ ఉంది. సర్కారు వారి పాట సినిమా విజయం తర్వాత వారి మార్కెట్ వాల్యూ మరింత పెరిగింది. నంబర్ 6, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు 30 కోట్ల నుండి 35 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా విజయం తర్వాత వారి మార్కెట్ వాల్యూ పెరిగింది. వారి సినిమాలు సోషల్ మెసేజ్తో కూడినవిగా ఉంటాయి. నంబర్ 7, విజయ్ దేవరకొండ యంగ్ స్టార్. విజయ్ దేవరకొండ ప్రతి సినిమాకు 25 కోట్ల నుండి 30 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వారి పాపులారిటీ మరింత పెరిగింది. వారి సినిమాలు యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. నంబర్ 8, నాని నేచురల్ స్టార్. నాని ప్రతి సినిమాకు 10 కోట్ల నుండి 15 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో వారు ప్రేక్షకుల మనసుల్లో స్థానం పొందారు. జెర్సీ మరియు షైన్ సింగ్ రాయ్ సినిమాలు వారి కెరీర్ ని పునరుద్ధరించాయి. నంబర్ 9, సాయి ధర్మ తేజ్ యాక్షన్ హీరో. సాయి ధర్మ తేజ్ ప్రతి సినిమాకు 10 కోట్ల నుండి 12 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. జోగులాంగా మరియు జోగులాంగా 2 సినిమాలు వారి కెరీర్ ని పునరుద్ధరించాయి. నంబర్ 10, నిఖిల్ సిద్ధార్థ థ్రిల్లింగ్ హీరో. నిఖిల్ సిద్ధార్థ ప్రతి సినిమాకు 8 కోట్ల నుండి 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. కార్తికేయ 2 సినిమా విజయం తర్వాత వారి పాపులారిటీ మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ వారి సినిమా విజయాలు, డిమాండ్ మరియు మార్కెట్ వాల్యూపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనం టాప్ 20 హీరోల సంపాదనలను తెలుసుకున్నాం. ఇష్టమైతే ఈ వీడియోని షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Subscribe to Telusuko Mama YouTube channel for more interesting content.